హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో మితిక శ్రీ. ఈరోజు మనం ఏందంటే ఇంట్లో ఉన్న సోప్ పెట్టెలు, దువ్వెనలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. నేను సోప్ బాక్స్ క్లీన్ చేయకుండా ఇన్ని రోజులు ఉంచానండి. వీడియో తీసి చూయిద్దామని. చూసారా సోప్ పెట్టెల మీద ఎలా సోప్ అనేది ఎలా అంటుకుందో. ఎందుకంటే ఉప్పు, వాటర్ కొంచెం తగిలినాయంటే సోప్ విరిగి అలా వస్తుంది. నేనైతే సోప్ పెట్టె మీద ఇది పెడతానండి. కింద క్యాప్ కింద పెట్టేస్తాను. ఎందుకంటే సోప్ ఎక్కువగా కరగకుండా ఉండిద్దని. అప్పటికి మనం నీళ్లు పోసేటప్పుడు కరిగి కొంచెం సోప్ పెట్టెకి పట్టుకుంటుంది. అది మనం 15 డేస్‌కో, 10 డేస్‌కో ఒకసారి కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. లేకపోతే బ్యాక్టీరియా ఫార్మ్ అవుతుంది. దువ్వెనలు కూడా మనం కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే డాండ్రఫ్ ఖచ్చితంగా వస్తుంది. జుట్టు అనేది ఊడిపోతుంది. ఊడిపోకుండా ఉండాలంటే మనం కంపల్సరీగా హాట్ వాటర్ పోసుకొని ఓవర్ నైట్ గానీ, మీకు టైం ఉంటే ఓవర్ నైట్ లేదా 1 ఆర్ 2 అవర్స్ స్నోక్ చేసుకొని తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి. ఇదిగో చూస్తున్నారుగా పాత బ్రష్ అది సైడ్‌లో డెల్ ఉంటే ఎడ్జెస్ కట్ చేసుకుంటే, ఎడ్జెస్ షార్ప్‌గా ఉంటే మనకి బాగా క్లీన్ అవుతుంది. కాబట్టి మనం కొత్త బ్రష్ తెచ్చి క్లీన్ చేయాల్సినంత అవసరం లేదు. ఎలాగో మనం మంత్లీ బ్రష్ చేంజ్ చేస్తా ఉంటాం కాబట్టి, ఇది 1 ఆర్ 2 టైమ్స్ యూజ్ చేసి ఈ బ్రష్ పడేయొచ్చు. మనం పాత బ్రష్ మళ్ళీ తీసుకోవచ్చు. ఇది బాగా రఫ్ చేసుకుంటూ ఆ హోల్స్ ఏమన్నా ఉంటే ఏదన్నా ఒక పుల్ల గాని లేదా షార్ప్ ఎడ్జెస్ ఏదన్నా ఉన్నది తీసుకొని క్లీన్ చేసుకుంటే నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. డస్ట్ అనేది లేకుండా. అప్పుడు మనకి కొత్త సోప్ బాక్సులు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. మనం ఎప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే ఏ వస్తువైనా చాలా రోజులు యూజింగ్ బావుంటది. లైఫ్ బావుంటది. ఒక్కసారి మనం ఒక ప్రోడక్ట్ కొన్నామంటే అది విరిగిపోయిందాకా వాడాలనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మనం ఏమో ఊరక కొనం గదా! ఏ రూ. 50, రూ. 100 పెట్టి కొంటాం. దానికి న్యాయం జేయాలి. డబ్బులు ఎవరికి ఊరకే రావు కదా! కాబట్టి మనం క్లీన్ చేసుకొని వాడుకోవాలి. అదే ఊరకే రావులే అని జెప్పి అవేం క్లీన్ జేయకుండా అవి అక్కడ పడేసి వాటిలతోనే వాడతా ఉంటే మన హెల్త్ ఎఫెక్ట్ అయిద్ది. ఏదైనా పిల్లలకి జలుబులు చేయడం, జరాలు రావడం ఏదో ఇన్ఫెక్షన్ వల్లే గదా ఏదైనా వచ్చేది. బ్యాక్టీరియా వల్లే ఏదైనా వస్తది. హెయిర్ ఊడిపోవడం అనే ఫస్ట్ హెయిర్ ఊడిపోవడం, డాండ్రఫ్ అనేది ఖచ్చితంగా దువ్వెనలు క్లీన్ చేసుకోపోతేనే వస్తది. దువ్వెనలు కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి. మనం కొన్ని రోజులు 2, 3 రోజులు తల స్నానం చేయకపోతే తలలో ఉన్న మురికంతా మనం దువ్వుకున్నప్పుడు దువ్వెనలకి ఖచ్చితంగా అంటుకుంటుంది. నల్లగా ఉంటాయి. అవి మనం క్లీన్ చేసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా! ఆ చిన్న చిన్న హోల్స్‌లో నేనైతే సిజర్‌ని పెట్టి క్లీన్ చేశాను. చాలా అంటే చాలా నీట్‌గా వస్తాయండి. కొత్తది ఎప్పుడు మనం ఎలా కొన్నామో అలానే వస్తాయి డిట్టో. ఎందుకంటే అది మనం కొనుక్కునేటప్పుడే కొంచెం మంచిది ప్లాస్టిక్ చూసి కొనుక్కుంటే లైఫ్ ఎక్కువొస్తది. ఒకటే 4, 5 సంవత్సరాలు వాడితే బ్యాక్టీరియా ఉండదా? ఉండదు. మనం హాట్ వాటర్‌లో కడుక్కుంటాం. దాని లైఫ్ ఉంటేనే కదా! అది మంచి ప్లాస్టిక్ కొనుక్కుంటే మనకి ఎక్కువ రోజులొస్తుంది. రూ. 10 పెట్టి కొంటాం. తొందరగా పోతుంది. 60, 70, 80 పెట్టి కొంటాం. ఇంకొంచెం రోజులు ఎక్కువొస్తుంది. ఎప్పుడైనా మనం కొనేటప్పుడే కొంచెం బ్రాండ్ చూసుకొచ్చి ప్లాస్టిక్ చూసి కొనుక్కుంటే, ఆ ప్లాస్టిక్ ఐటెమ్స్ అయినా ఎక్కువ రోజులొస్తుంది. అలాగే బట్టలైనా, స్టీల్ సామాన్లు ఏయైనా కొంచెం రేట్ పెట్టి మంచివి తీసుకుంటే లైఫ్ ఎక్కువుంటాయి. మనం తక్కువకొస్తున్నాయని కొంచెం తక్కువలో తీసుకొని, అయి తర్వాత పాడైపోయి బాధపడి ఇయన్నీ అనవసరం. ఫస్ట్ తీసుకునేటప్పుడు ఒక రూపాయి ఎక్కువైనా సరే మంచిది, మంచి బ్రాండ్, కంపెనీ తీసుకోవడం వల్ల మనకు లైఫ్ ఎక్కువొస్తుంది. అప్పట్లో నేను బట్టలు మంచి కాస్ట్‌లీయి అట్లా బ్రాండ్‌గా కొంచెం మంచియి తీసుకుంటుంటే అందరూ అంతలో తీసుకుంటుందన్నారు. స్టిల్ నౌ ఇప్పటికి నేను ఆ బట్టలు కొని 8, 9 ఇయర్స్. అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పటికి కూడా అలానే ఉన్నాయి. అప్పుడు చూసి మంచి బట్టలు గదా! అప్పుడు అయి రేట్ ఎక్కువ గదా! అయి అందుకే ఉన్నాయి అని అంటారు. అలా కాదు. మనం ఎంత రేట్ ఎక్కువయి తీసుకున్నా మెయింటెనెన్స్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఇప్పుడు ఈ సోప్ బాక్సులు తీసుకున్నాం. 50, 60లోనే తీసుకున్నా. కానీ మెయింటెనెన్స్ ఉంటే ఇవే సోప్ బాక్సులు 7 ఇయర్స్ అయినా వాడగలను. అదే మెయింటెనెన్స్ లేకపోతే మంత్లీ ఒకటి చేంజ్ జేయాలి. డస్ట్ పట్టిందనో, ఫంగస్ వచ్చిందనో ఏదో ఒకటి కారణం మంత్లీ ఒకటి కాదు అలా గూడా పడేయడం ఇష్టం లేకపోతే అలానే వాడాలి. పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. మనం ఎఫెక్ట్ అవుతాం. కోల్డు, గఫ్ ఇలాంటివి ఏయైనా వస్తాయి. ఆ బ్యాక్టీరియా అంతా మన మీదనే ఉంటది గదా! మనం సోపు ఒంటికంతా రాసుకొని అట్లా చేస్తాం కాబట్టి కంపల్సరీగా హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా
క్లీన్ చేసుకోవాల్సి అవసరం ఉంది. ఏముందండి, నైట్ నానేసి పెట్టేసి మార్నింగ్ ఒక గంట, గంట పడుతుంది కాకపోతే. నీట్‌గా క్లీన్ చేసుకుంటే బావుంటది. నెలకొకసారి అన్నీ క్లీన్ చేసుకుంటే మంచిది. నెలకొకసారి ఒక వీక్‌లో ఒక డే క్లీనింగ్‌కి పెట్టుకోండి. ఒకరోజు ఇలా సప్పెట్లు, హెయిర్ బ్రష్‌లు ఇట్లాంటివన్నీ క్లీన్ జేసుకోండి. ఇంకొక రోజు ఇల్లు సర్దుకోవడం, ఇంకొక రోజు బట్టలన్నీ నీట్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడం. ఇలా ఆర్గనైజేషన్ అనేది ఒకరు చెప్తే, ఒకరు చెయ్యమంటే వచ్చేయి కాదండి. ఫస్ట్ మన చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేయాల్సిన పనులు. ఖచ్చితంగా సర్దుకోవాలి. ఓ పేదరాశి పెద్దాయన దగ్గర కూర్చొని వారం చెప్పినంత టైం గూడా పట్టదండి క్లీన్ జేసుకోవడం. క్లీన్ చేసుకోవాలి. పైన మనం సోకులు ఎన్ని జేసుకొని తిరిగినా పైకి గనిపిస్తాయి గానీ, ఆరోగ్యం లోపల ఎఫెక్ట్ అవ్వేది మనకు కనిపిచ్చదు. ఇలాంటివి క్లీన్ జేసుకొని, ఇలాంటివి మెయిన్‌గా ఇవే బేస్ అంటే ఏందంటే, మనం ఒంటికి రాసుకునే సోప్ పెట్టి గదండీ ఇది. చాలా బాక్టీరియా ఉంటే చాలా ఎఫెక్ట్ అవుతాం. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థాంక్ యూ.